అసలు బొట్టెందుకు పెట్టుకోవాలి? పెట్టుకోవడం వల్ల శరీరానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. యోగాభ్యాసకులు మరియు సాధకులు మానవ శరీరంలో 6 లేక 7 చక్రాలు ఉంటాయని చెబుతారు. ప్రాణశక్తి ప్రవహించే మార్గాలనే నాడులు అంటారు. వీటిలో ఇడా, పింగళ నాడులు ముఖ్యమైనవి. ఇవి కుండలిని శక్తి మరియు సుషుమ్నా నాడి యొక్క పనితీరుతో ముడిపడి ఉంటాయి. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఇడా, పింగళ నాడులు మెలికలుగా ఉంటాయి. ఈ రెండు నాడుల మధ్య ఉండే కేంద్ర నాడి సుషుమ్నా నాడిగా ఆజ్ఞాచక్రం వద్ద స్థిరమై ఉంటుంది. మన శరీరంలోని చక్రాలలో ఆజ్ఞాచక్రం కూడా ఒకటి. ఇది మన కనుబొమల మధ్యలో ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం యొక్క ప్రస్తావన మొదట పతంజలి మహర్షి తన యోగ సూత్రాలు అనే గ్రంథంలో చేశారు. వారి తదనంతరం ఆదిశంకరాచార్య తన సౌందర్యలహరి గ్రంథంలో ఆజ్ఞాచక్రాన్ని గురించి చక్కగా వివరించారు. ఆజ్ఞాచక్రం అంతర్దృష్టి మరియు జ్ఞానానికి కేంద్రం. కనుబొమల మధ్యన ఎర్రని కుంకుమను ధరించడం వలన సూర్యకాంతి దానిపై ప్రసరించినప్పుడు ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై ఇలా పింగళ నాడులు సూర్యకాంతిని గ్రహించి ప్రాణశక్తిని శరీరానికి అందిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సవ్యంగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనిషిలో ప్రశాంతత నెలకొంటుంది. ఎర్రని కుంకుమతో పాటు తెలుపు చందనము, పసుపు చందనము, అశ్వగంధాతి చందనము, ఎరుపు చందనము, కస్తూరి మొదలైన వాటిని మనం తిలకంగా నుదుటన ధరించవచ్చు. ఎండాకాలం అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతుంటాయి. ఇటువంటి సమయంలో చందనపు చెక్కను అరగదీసి విద్యార్థులకు తిలకంగా పెట్టినట్టయితే చందనంలో ఉన్న చల్లదనం వలన మెదడు చల్లబడి ఒత్తిడి తగ్గి చదువుతున్న విషయం పట్ల వారికి ఏకాగ్రత పెరుగుతుంది. చదివిన విషయం వారికి చక్కగా అర్థమై వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వర్షాకాలము మరియు చలికాలము కస్తూరిని తిలకంగా ధరించడం వలన ఆ కాలంలో సాధారణంగా కలిగే జలుబు, రొంప, కఫము వంటి సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చును. బొట్టు పెట్టుకోవడం వలన అందంగా కనిపించడం మాత్రమే కాక దృష్టిదోషం నుండి కూడా మనలను మనం కాపాడుకోవచ్చు. తిలకాన్ని ధరించిన స్త్రీ పురుషులను ఎవరిని చూసినా ఎదుటివారికి ఒక పవిత్రమైన గౌరవభావన కలుగుతుంది. భర్తను కోల్పోయిన స్త్రీలు కూడా ఆంజనేయ స్వామికి ధరింపజేసే గంగ సింధూరము, విభూతి మరియు చందనమును తిలకంగా ధరించవచ్చు. బొట్టు బిళ్ళలను తిలకంగా నుదుట ధరించడం వలన పైన వీడియోలో తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలు ఏవి మనకు కలగవు. ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజపరిచి మెమొరీ డెవలప్మెంట్, బీపీ కంట్రోల్ మొదలైన ఆరోగ్య ప్రయోజనాలను పొందటంతో పాటు దృష్టి దోష నివారణ, మన పట్ల ఇతరులకు పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేయడమే బొట్టు పెట్టుకోవడం వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం.